వాస్తవంగా మన సన్నిహిత మందులు చేయకపోవడంతో నేను ముందస్తుగా అనుమతి తీసుకొని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ఉపాధి అవకాశం పొందలేక దేశం కానీ దేశం పోయి కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, కన్న పిల్లలకు దూరంగా ఉపాధి పొందే ప్రయత్నం చేస్తూ అసలు బాసి ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి ఒక సహాయం పొందలేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితులలో వీళ్ళ గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వ పక్షం నుండి ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు చేసే విధంగా వీళ్ళ మిత్రులు కృష్ణ గారి మిత్రులలో నిర్మల్ నుండి ఆరోపింపబడి జగిత్యాల మీదుగా హైదరాబాద్ నగరం వరకు ఏదైతే పాదయాత్ర చేపట్టడం జరిగిందో మిత్రుడు కృష్ణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి చేయూరుగా మరి పాదయాత్రలో కానివ్వండి, వారు చేపడుతున్న ఉద్యమంలో వారికి అండగా నిలుస్తున్నటువంటి గల్ఫ్ కార్మిక సోదరులను, ముఖ్యంగా అసలు బాసినటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాల సభ్యులు ఏదైతే ఈరోజు వారి యొక్క సమస్యలను విన్నవించడం రావడం జరిగిందో వారు మరి సమావేశంలో పాల్పంచుకుంటున్న మా మిత్రులు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణరావు గారు, వేములవాడ కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా బాధ్యత నిర్వహిస్తూ మనకు అనునిత్యం ప్రజానీకానికి అందుబాటులో ఉంటున్నటువంటి మిత్రుడు ఆర్ శ్రీనివాస్ గారు, బీర్పూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడైనటువంటి వసంతి రమేష్ గారు, ముఖ్యంగా వేదికపై ఆసీనులైనటువంటి ఇతర మిత్రులు, సమావేశంలో పాల్పంచుకుంటున్న సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏ విధంగా స్థానికంగా ఉపాధి పొందలేకపోతున్నటువంటి నిరుద్యోగ యువత వారికి అవకాశాలు మెరుగవుతాన్ని పని ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగిందో, వీళ్ళు గల్ఫ్లో ఉపాధి పొందుతున్నటువంటి తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు కూడా ఆనాడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయడం, దాని ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పడం తప్పని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పాటు కావడం జరిగింది. స్థానికంగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఆశించిన ఫలాలు దక్కలేకపోవడమే కాకుండా గల్ఫ్లో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి ఏ విధమైనటువంటి సహకారం లభించకపోవడం నిజంగా కూడా దురుస్తుందని చెప్పండి. ఎవరు కూడా ఏదైతుందో స్థానికంగా ఉపాధి లభిస్తే మన దేశంగా దేశం పోతే ఎవరు విదేశాలు పోయినా ఇతర ప్రాంతాలు పోయినా కానీ స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేని పరిస్థితుల్లో మాత్రమే పోతుంది. ఇది గమనించాలి. మరి అటువంటి కార్మికులు ఏదైతుందో వీళ్ళ విదేశాలలో ఉపాధి పొందుతూ వీళ్ళ వివిధ రకాలుగా అటు అనారోగ్యంతో కానివ్వండి, లేక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బలవన్ మరణాలు కానివ్వండి, విధి నిర్వహణలో భాగంగా బలవన్ మరణాలు కానివ్వండి, ఇప్పుడు మిత్రులు పేర్కొన్న ప్రతి సంవత్సరం దాదాపు కనీసం 200 నుండి 300 శవపేటికలు ఏదైతుందో మన చర్చాబాద్ ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం చెప్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈ 6.5 సంవత్సరాల కాలంలో దాదాపు 2000 పైచీలకు
మరి శవపేటికలు మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్వగ్రామం చేరుకుంటారు. అటువంటి అనాథ కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఆ ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందినటువంటి టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం ప్రత్యేకంగా ఒక ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించడం జరుగుతుంది. అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే వివిధ కారణాలతో మృతి చెందినటువంటి ఒక గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ₹1,00,000 2,00,000 ఆర్థిక సాయం వస్తుందని, దాని స్థానే కనీసం ₹5,00,000 ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలు చెప్తుంది. కానీ వీళ్ళు అమలు కూర్చోవడం ఏదైతుందో అసలు దాని గురించి చర్చ లేకపోవడం. వీళ్ళ గల్ఫ్ కార్మికులు దాదాపు 10 లక్షల మంది మన ప్రాంతంకి వెళ్ళి ఇవాళ విదేశాలలో ఉపాధి పొందుతున్నారు. 10 లక్షలంటే ఒక్కొక్క కార్మికుడు కనీసం ₹10,000 మనం దాన్ని సేవింగ్ చేసి ఇంటికి పంపిస్తే 10 లక్షలు ఇంటూ 10,000, 10 లక్షలు ఇంటూ 10,000 అంటే నెలకు 1,000 కోట్లు అయితే, నెలకు 1,000 కోట్లు అయితే వీళ్ళు గల్ఫ్ కార్మికులు ఎవరు కూడా అక్కడ ఆస్తులు సమకూర్చుకోవడం లేదు. వీళ్ళు విద్యావంతులు ఉన్నత స్థాయి ఉద్యోగాల కొరకు ఏదైతుందో మీరు అమెరికా లండన్ పోయేలాంటి వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఆస్తులు సమకూర్చుకుంటారు. కానీ గల్ఫ్ కార్మికులు ఎవరు కూడా ఆస్తులు సమకూర్చుకోరు. సంపాదించిన పైసా ఇంటికి ఏదైతుందో పంపిస్తారు. అంటే ఏంటి, నెలకు 1,000 కోట్లు అంటే 12 మాసాలకు 12,000 కోట్లు వీళ్ళ భారత ప్రభుత్వానికి విదేశీ మార్గదర్శనం సమకూరుతున్నారు. సంవత్సరానికి 12,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుతున్నటువంటి యొక్క ఘనత మన తెలంగాణ గల్ఫ్ కార్మికులు చెప్పి చెప్పక తప్పని చెప్పాలి. ఈ 12,000 కోట్లు ఏం చేస్తున్నానే అట్లే ముద్ద పడుతుందో బ్యాంకులో పెడితే నువ్వు ఏదో రకంగా ఏదైతుందో అది పెట్టుబడి రూపాయలు కూడా వెచ్చిస్తున్నావు. అదే వ్యవసాయానికి పెట్టుబడి, పిల్లల చదువుల, వైద్య నిమిత్తమా, లేకపోతే వెసులుబాటు ఉంటే ఇల్లు కట్టుకోవడమా, లేక భూమి కొనుక్కోవడమా, ఏదో రకంగా మనం పంపిన ప్రతి పైసా ఏదైతుందో ఇక్కడ పెట్టుబడి పెడతాం. నిజమా కదనే? అంటే నెలకు 1,000 కోట్లు మన గల్ఫ్ కార్మికులు ఏదైతుందో స్థానికంగా పెట్టుబడి పెడితే ఆ 1,000 కోట్లు కనీసం 10% GST అంటారా, అమ్మకం పన్ను అంటారా, ఏమన్నారండి, కనీసం 10% ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ లో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు వారి శ్రమతో ఏదైతుందో అటు భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 12,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో నెలకు 100 కోట్ల ఆదాయాన్ని సమకూరుతున్నారని చెప్పారు. నెలకు 100 కోట్లు అంటే ఎంత? 12 మాసాలు 1,200 కోట్ల. 10 సంవత్సరం మన గల్ఫ్ కార్మికులు 1,200 కోట్లు కనీసం చెప్తున్నారు. రాష్ట్రంలో ఆదాయం సమకూరిస్తే మన మీద వెచ్చించేది కనీసం ₹1,00,00,000 కాదంటే ₹1,00,00,000 కాదని చెప్పంటున్నాను. ఎక్సెప్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మన స్వస్థలాలకు చేర్చడానికి అంబులెన్స్ సౌకర్యం మినహా ₹1 సహాయం కూడా ఏదైతుందో మన రాష్ట్రంలో అందిస్తలేదని చెప్పారంటే నిజంగా సిగ్గుపడాలని చెప్పారు. ఇప్పుడు మా మిత్రుడు మాట్లాడుతూ మనం అనుకోవడం కాదు,
మీరు 10 సంవత్సరం 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరిస్తే సంవత్సరానికి 200 300 అదృష్టం బాలేక మృత్యువద పడే కుటుంబాలు ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు చెయ్యలేదనే 200 మంది అంటే 200 ఇంటూ 5 లక్షలు ఎంతైతుంది 10 కోట్లు 300 మంది అంటే ఎంతైతుంది 15 కోట్లు అని చూడండి. గల్ఫ్ కార్మికులను ఎంత వివక్షతతోని ఈ ప్రభుత్వం చూస్తుందో దయచేసి ఆలోచన చేయాలని చెప్పండి. కొన్ని 6.5 సంవత్సరాల కాలంలో దాదాపు 2000 మంది అదృష్టం బాగాలేక మరి మృత్యువద పడితే 2000 మందికి తలా 5 లక్షలు ఇచ్చిన మా మిత్రులు 10 లక్షలు అన్నారు. నేను అంటున్నా కలిసి 5 లక్షలు కడుపు 2000 ఇంటూ 5 లక్షలు ఎంత అవుతుంది 100 కోట్లు అవుతుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం సమకూరుతున్న ఆదాయం ఒక్క మాసం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఒక్క మాసం సమకూర్చిన ఆదాయం 100 కోట్లు ఇస్తే మా ఆడబిడ్డల కన్నీళ్లు చూడొస్తుంది. మరి కేఎస్ బ్యాంక్ లో ఇది కనబడతలేదానే రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదా అంటే ఏంటి మీ ఆలోచన విధానం అని చెప్పట్టు నేను ఆ ఉద్యమ బలోపేతానికి ఏదైతుందో నీకు గల్ఫ్ కార్మికుల ఆవశ్యకత ఏర్పడ్డది. అందరూ కూడా ఆశపడ్డారు. ఎవరడిగా ఏదైతుందో లేదు మా కేసీఆర్ అంటే మా కేసీఆర్ ఇదేమన్నా వాళ్ళు మాట్లాడినారు ఎవడైనా మనం కూడా అనుకున్నాం మరి రాజు ఎవరైతే ఏర్పాటు ఇక తెలంగాణ దగ్గర పోవడం వాడైతే వాళ్ళకి అయ్యారు వాడలే వాళ్ళు కుర్చీ బాగా మంచి చూసుకున్నారు. మనం మాత్రం ఏదైతుందో బజార్ పీడుస్తుంది. మనం ఏం చేస్తుండో బజార్ పీడుస్తుండని చెప్పట్టు నేను వారు కూడా చెప్తుండ్రు. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాస్ వినోద్ కుమార్ గారు అంటే కన్వీనర్ మాజీ పాత్ర ఉంటారు. ఎవరు కూడా మా ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 30 నుండి 50% వేతనాలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో గల్ఫ్ కార్మికులు చెల్లించే వేతనాలలో ఆంక్షలు విధించే విధంగా 30 నుండి 50% తగ్గించింది. దీనివల్ల ఏదైతుందో మా ఆదాయం ఏదైతుందో తగ్గిపోతుంది. దాన్ని మీరేదైతుందో అక్కడి వేతన చట్టానికి అనుగుణంగా గల్ఫ్ వేతన చట్టానికి అనుగుణంగా మాకు వేతనం కల్పించే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టడానికి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేస్తాము. ఆ ప్రభుత్వం ఒకటి ఈ ప్రభుత్వం ఒకటి మాకు కావాల్సింది కర్తకాలం పెట్టడం కావాలి. మాకు కావాల్సింది కర్తకాలం పెట్టడం కావాలి. నేనేమంటున్నాను కేంద్రాన్ని అడుగుతున్న సంతోషం నాయన మేము కూడా నీతో చేయగలుగుతాం. మరి నీ సంగతి అయితే అంటున్నా నేను నువ్వు 24 గంటలు కేసీఆర్ పక్కనే ఉంటావు కదా అని శివలకు ఊపిరాన్ని జాగ్రత్త లేదా ఒక్కసారి శివులు ఉండొచ్చు కదా. మొన్న చదివిన మా కవితమ్మ కూడా మా కవితమ్మ ఆధారంగా బాధ్యత వహించింది. మా ఆడబిడ్డ ఆమె కూడా కేంద్రం అలా కేంద్రం ఏం చెప్తూ పక్కన పెట్టు తల్లి ముందు నువ్వేం చెప్తూ చెప్పట్టు నేను ఈ సంగతి ఎలాంటి తీర్మానం కేంద్రం కూడా ఏదైతుందో గల్ఫ్ కార్మికులకు వారికి చెల్లించాల్సిన వేతనాలు ఏదైతుందో అక్కడి వేతన చట్టానికి అనుగుణంగా వేతనం చెల్లించబడే విధంగా వాళ్ళు ఏ విధంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ఏదైతుందో మనం కేంద్రాన్ని విజ్ఞప్తి చేద్దాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పండి నేను రాబోయే శాసనసభ సమావేశాలు ఫిబ్రవరిలో రేపు రాబోయే శాసన సమావేశాలు ఉన్నాయి చెప్పండి నేను రేపు శాసనసభ సమావేశాలలో ముందుగా ఏదైతుందో ఈ 6.5 సంవత్సరాల అసూలు మార్చినటువంటి మా గల్ఫ్ కార్మికుల బిడ్డల వేతనం తీరే విధంగా ఆ కుటుంబాలు ఆదుకునే విధంగా ఒక 5 లక్షల రూపాయలు ఏదైతుందో ఒక 100 కోట్లు రేపు ఏదైతుందో మార్చి బడ్జెట్లో పెట్టి ఏప్రిల్లో చెల్లింపు చేయాల్సింది.
ఎవరైతే ఎన్ఆర్ఏ పాస్ చేస్తుందో అందులో జోడించాడు మన విధానాలు. ఎక్కువగా చెప్తలేండి, నాకు 500 నేను 100 కోట్లు అంటున్నాను, 100 కోట్లు అంటున్నాను. సంవత్సరానికి ఒక 100 కోట్లు ఏదైతుందో గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం పెట్టాలి చేయండి. కోతలు పెట్టే కూడా 100 కోట్లు ఖర్చు పెట్టండి అంటూ నేను ఇవాళ నువ్వు రైతులకు ఏదైతుందో మాకు సంతోషం. మేము చనిపోతే మాకు 5 లక్షలు చెప్పంటున్నా రైతు బీమా, మరి గల్ఫ్ కార్మికుల బీమా చేయాలా? మేము రైతులే, మా సత్యాలు కూడా రైతే, మాకు బీమా చేస్తున్నాం ఆయన. మేము స్థానిక ముందు ఉపాధి పొందుతున్నాం. మీరు దేశం పోయి కన్న తల్లిదండ్రులకు కట్టులో భార్యకి దూరంగా మీరు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీకెందుకు ఇయ్యదా ఈ బీమా? గల్ఫ్ కార్మికుల బీమా పథకాన్ని ఏదైతుందో మా లాభ చనిపోయిన ఎవరైనా కానీ గదే 50-55 లోపల తెచ్చిపోతుంది తప్ప 55 పైన ఎవరు కూడా పెడుతుంది చెప్పాలి. కొన్ని ఎవరైనా మృత్యు పొందబడ్డట్టయితే ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి ఉపాధి కల్పించు. భార్య చదువుకున్నదైతే భార్య కింద ఒకరికి ఏదో ఒకటి నెలకు 10,000 రూపాయలు వచ్చేటట్టు, భార్య చదువుకుని కాబట్టి కొడుకు బిడ్డలు ఉంటే ఆమెకి ఉపాధి చూపెట్టు. అవుట్ సోర్సింగ్ ఈయన పర్మనెంట్ ఒకరు కాకుంటే ఎంతమందికి ఇస్తావు నువ్వు? సంవత్సరం చేసుకుంటే 200-300. మనం 33 జిల్లాలు ఉన్నాయి కదా, నువ్వు జిల్లాకి ఇచ్చే ఎంతమందికి ఇస్తావు? 10 మందికి ఇస్తే 20 మందికి ఇస్తావు. గల్ఫ్ కార్మికుల పిల్లలు సంవత్సరానికి నువ్వు 20 మందికి ఉపాధి కల్పించలేవా? మేము స్వయం ఉపాధి పథకాలు అంటున్నాయా? అది దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసే కానీ, వాళ్ళు గల్ఫ్ కార్మికులు స్వదేశం తిరిగి రావాలని చెప్పారు. మరి అలా వస్తే మనకి బతుకులు కావాలంటే నాకు ఆశ్చర్యం అన్నారు. మన శాసన మండలి అవసరం లేవనెత్తి మాట్లాడుతుంటే మన ఎమ్మెల్సీ భానుప్రసాద్ అయ్యా ఎకసకం చేసే విధంగా ఇలా దేశం ఎదుగుమంటుండు, వీళ్ళకి పక్కరాదని మాట్లాడతాడా? ఇదే భానుప్రసాద్ రావు చెప్పంటున్నా. వీళ్ళ బతుకుదలుగా దేశంగా పోతాడు ఎవరన్నా? నువ్వు చూపెట్టి ఇక్కడ బతుకుదలు, నువ్వు చూపెట్టి బతుకుదలు, నెలకి 20,000 రూపాయలు చూపెట్టు. నేను ఎక్కడ బతుకుంటే అడగని చెప్పంటు. నేను మీరు బతుకులో పక్కనే నువ్వు స్థానిక ఉపాధి అవకాశం కల్పించు. విధిగా దేశం పోతే నేను ఆడికి పడుకోమన్నాడు. ఆశ్చర్యం ఉండే కథ చెప్పండి. స్థానిక ఉద్యోగ అవకాశం దేశంగా నిజపోతాడే. వీళ్ళు గురుకుల ఆశ్రమ పాఠశాలను చెప్పంటున్నాం. దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు నీ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఒక 5% ఏదైతుందో గల్ఫ్ కార్మికుల పిల్లలు రిజర్వేషన్ చేయాలి. మన పిల్లలు చదువులు కావాలంటే ఆరుడికి బతకపోవాలన్నా? మన పిల్లలు చదువు కావాలంటే నువ్వు మంచి చదువు అంటున్న గురుకుల ఆశ్రమ పాఠశాల మాకు ఒక 5% గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఏ పాఠశాల కానీ కాక అది ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఏదైనా కానీ ఒక 5% ఏదైతుందో మా గల్ఫ్ కార్మికుల పిల్లలకి ఏదైతుందో రిజర్వేషన్ నాకు అవకాశం అందిందని చెప్పంటున్నాను. నేను ఓటర్ ఇష్టం పేరు తిప్పులేదా? వీడు ఓవర్ రేషన్ పేరు కొట్టేస్తున్నాను. తక్కువ ఏదైనా అనారోగ్యానికి గురైంది. మనకి వస్తే వైద్య సదుపాయాలు పోదామంటే రేషన్ కట్టమని పేరు ఉండదా? ఆరోగ్యశ్రీ అంటే రేషన్ కార్డు నీ పేరు లేదు. మళ్ళా చెవులు నీడలు పట్టుకోవాలి, తైలాలు పోవాలి, పేరు ఎక్కించుకోవాలి, బిలో పడే సరిగ్గా తీసుకోవాలి, అప్పుడు బయటకు పోవాలి. ఈ లోపల ఉండేది పోయేది. నువ్వు ఎందుకు పేరు ఉంటే మించున్నవే? మేము ఇక్కడ ఉండలేదా? మా ఓటు ఎక్కువ తీసేస్తున్నావు, మా రేషన్ వాళ్ళ పేరు ఎందుకు కొట్టేస్తున్నావు అడుగుతున్నాను. దయచేసి గల్ఫ్ కార్మికులు ఎవరే కానీ ఉపాధిని తెస్తాం. విదేశాలకు పోయినట్టయితే వాళ్ళ
రేషన్ కార్డులో పేరు యథావిధి కొనసాగాలి. సో రేపు ప్రభుత్వం వచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనం ఉన్నా కానీ మనం లభిస్తాయి. ఓటు హక్కు కొనసాగాలి. నేను ఎలా వారి ఓటర్స్ చూసి మన దగ్గర ఏదైతుందో నువ్వుల కంటే ఆడోళ్ళ ఓట్లు ఎక్కువ జగన్ జిల్లా ఎందుకున్నాయి. మొగోళ్ళంతా దేశం పోతే ఒక ఆడోళ్ళు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళ పేరునే మొగోళ్ళ పేరు ఓటేసి నిజమా బద్దమే ఆడోళ్ళ పేరు ఎక్కెత్తే చెప్తున్నాను. మొత్తం రాష్ట్రంలో ఆడోళ్ళ పేరు తక్కువ ఉంటాయి, మొగోళ్ళ పేర్లు ఎక్కువ ఉంటాయి. జైకాలం వచ్చేవారు కదా ఆడోళ్ళు ఎక్కువ ఉంటాయి, మొగోళ్ళు తక్కువ ఉంటాయి. అలా యుద్ధంగా అంటలేము తల్లి అంటున్నాయి. కానీ వచ్చింది మొగోళ్ళే ఒట్టెత్తున్నట్టు ఎందుకు ఒట్టే అని చెప్పినది. డబుల్ బెడ్రూమ్ అంటుండ్రు. ఇది ఇంతమో ఏమో ఎవరికి కానీ మా సబ్సిడీ దర్శనం మాత్రం 2,60,000 రూపాయలు ఇప్పిస్తాడు. ఎట్లా చెప్తున్నాను నేను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద ఏ నిరుపేద వర్గం ఇల్లు నిర్మాణం చేసుకున్నా కానీ 2,67,000 రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇలా అందుబాటులో ఉండదంటున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని వినియోగించుకోలేదు. మన రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసి దాన్ని వినియోగించుకోలేదు. 1000 డబుల్ బెడ్రూమ్ కోటాలు ఎత్తు ఒక 10%. దేశం పేరులోకి ఏదైతే మేము చదువులు ఎక్కడైతే 5% పెట్టాలంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ నువ్వు అక్కవ తక్కువ కానీ డబుల్ గట్టి అనేది మాత్రం మాబాయి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ గల్ఫ్ కార్మికులకు ప్రత్యేకమైన కోటా అమలు చేయాలి. ఇప్పుడే భారత సైనికులతో కొన్ని వార్తలు చెప్పండి. ఈ దేశ రక్షణ కొరకు అగర్నిశలు మరి అండగా నుంచి అసలు మాత్రమే భారత సైనికులు ఎంతైతే మనకు శ్రమిస్తున్నదో మన గల్ఫ్ కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కొరకు ఆర్థిక అభివృద్ధి కొరకు ఇలా గల్ఫ్ కార్మికుల అసలు మోసుకుంటాడు ఎప్పుడు కూడా పేరు కూడా అడగడుతుంది. గల్ఫ్ కార్మికుల అసలు మోసుకునేటోడు మీ ఉసులు తప్పక దనుగుంది ఈయన కూడా తనలో చెప్పట్టుకోండి. నిజంగా జరగద్దంటే రేపు మార్చి బడ్జెట్ ఏదైతుందో ఈ 6 సంవత్సరాలు చనిపోయిన కుటుంబాలకు అందరికీ 5,000 లక్షల రూపాయలు పంపిణీ చేయి కొద్ది ఏదైతుందో ఉపశంలో లభిస్తారు. అడిగే మళ్ళా పోతాడు. మీరు బాగా ఇంత పైసలు చూపిస్తారు. మీరు నువ్వే ఇంత పైసలు మన ఏదైనా మీరు మొత్తం చెప్తారు బాబు. ఈ అంశం మీద నేను మీ ప్రాంతం వాస్తవం ఈ ప్రాంతం వాస్తవం నాకున్నటువంటి అనుభవం అవగాహనతో ప్రతి శాసనసభ సమావేశంలో తప్పని మాట్లాడారు. ఏదో అంటారు కదా రాయికి ముక్కు కూడా పోతే ఉదరగారు ఒకసారి తేరాదా అని చెప్పని ఊరికే మాట్లాడడం పోతే ఉదరగారు ఒకసారి దొరక తేరాదా అని చెప్పని ప్రతి సమావేశం మాట్లాడారు. ఈతో నీ పాదయాత్రలో ఏదైతుందో అది దయతే నీ సంతోషపడతాను. ఏదైనా ఇంత మంచి కార్యక్రమం చెప్పేందుకు నేను ఇద్దరు కృష్ణ గారు హృదయపూర్వకంగా అభినందిస్తూ వాస్తవం కుటుంబానికి అత్యంత ఆస్తులు వాళ్ళ అకాలంగా వృద్ధాప్యత చేరుకుంటున్నాను. నేను ఇప్పుడు 4 o'clock తీసుకుంటున్నాను. తప్పనిసరి కోరుతున్నందుకు అన్ని నా భావన మా మిత్రులు శ్రీనివాస్ గారు ఇస్తారు. దయచేసి ఏదైనా కానీ చెప్తున్నాను గల్ఫ్ కార్మికుల సమస్యకు రాజకీయాలకు సంబంధం లేదు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు అవసరం టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ వాళ్ళ సహాయం కూడా పొందడానికి మీరు ప్రయత్నం తప్పులు మనకు కావాల్సిన పని కావాలి. మనకు కావాల్సిన పని కావాలని దానికోసం అందరూ పిచ్చారని చెప్పి కోరుతూ నేను మిత్రులకు ఒక ఆత్మస్థైర్యం ఉండండి. మనం మంచి దినాలు వస్తాయి.
ఎండాకాలం చీకటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాయణ మొన్ననే ప్రవేశించింది ఆయన. ఉత్తరాయణం అంటే ఇక జరిగేది మంచి తినాలి, మంచి తినాలి. ఈ రాబోయే దినాలన్నీ మనం మంచి తినాలి చెప్పాలనుకున్నా. అందరూ ధైర్యం ఉన్నందుకు కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్.